రాస్కెల్ దీనంతటికి మూల కారణం నువ్వా? చూడరా చూడు, నీ కోసం తన ప్రాణాల్ని సైతం పోగొట్టుకోవడానికి సిద్ధపడింది. నిన్ను ఊరికినే వదిలిపెట్టకూడదు. భార్గవి ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం ఎవరో తెలుసా? ఇదిగో ఈ కృష్ణుడే. మర్యాదగా నీ తమ్ముడు నా దగ్గర తప్పు ఒప్పుకున్నట్లే కోర్టులో కూడా భార్గవిని భార్యగా ఒప్పుకున్నాడా? సరే సరే, లేదా DNA టెస్ట్ చేయించి ఇద్దరిని జైల్లో తోయిస్తా. ఒక్కసారి నీ కూతురు జీవితం ఏమైపోతుందో ఆలోచించు. ఐఎమ్ ప్రకాష్, అమెరికా నుంచి వచ్చాను. అమెరికా నుంచా? మా అమ్మాయి హారిక పంపించిందా? ఎలా ఉంది మా అమ్మాయి? బాగుందా? పుట్టినరోజుకి వస్తానని చెప్పింది, వస్తోందా? గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ డాక్టర్. హౌ ఈజ్ మై పేషెంట్? షీ ఈస్ ఫైన్ డాక్టర్. అనుకున్న దానికంటే చాలా తొందరగా కోలుకుంది. ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ డాక్టర్. మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి డాక్టర్. మేము పిలిచిన వెంటనే రావటమే కాకుండా ఖర్చంతా మీరే భరించి పేషెంట్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నందుకు ఈ వారి రియలే గ్రేట్ డాక్టర్. థ్యాంక్ యూ. ఎక్కడికి డాక్టర్? ఒకసారి ఆమెను చూసొస్తాను. ఆమె ఈ రోజు ఉదయమే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయింది డాక్టర్. ఏమైంది? డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళింది? అయినా నాతో చెప్పకుండా డిశ్చార్జ్ ఎందుకు చేశారు? సారీ డాక్టర్, ఆమెతో మీరు వచ్చేంత వరకు వెయిట్ చేయమని చెప్పాం. కానీ ఇప్పుడు నాకు ఒంట్లో బాగుంది, నేను త్వరగా వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్. వెళ్లే ముందు తను మీకెంతో రుణపడి ఉంటానని చెప్పమన్నది. ఎంత పని చేశారు డాక్టర్. కనీసం ఆవిడ వెళ్లే ముందు ఒక్క ఫోన్ అయినా చేసి ఉండాల్సింది. ఫోన్ చేద్దామనుకున్నాను డాక్టర్, కానీ మీకు డిస్టర్బెన్స్గా ఉంటుందని ఫోన్ చేయలేదు. ఏంటి డాక్టర్, అంత డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యేవాడిని అయితే ఆమె కోసం ఇంత టైం స్పెండ్ చేసి ఉండేవాడినా? ఇప్పుడు ఆమె మిస్ అయితే నేను జీవితంలో చాలా మిస్ కావాల్సి ఉంటుంది. ఈ 2 రోజుల్లో నేను పెంచుకున్న ఆశలన్నీ నీరు కారిపోతాయి. సారీ డాక్టర్, ఆ అమ్మాయి మీకింతగా కావలసిన అమ్మాయి అనుకోలేదు. ఇదిగో బాబు. ఎవడైనా పెళ్ళాన్ని చంపాలనుకుంటే గొంతు నిలిమి చంపుతాడు, లేదంటే విషం పెట్టి చంపుతాడు. ఇంకా తెలివైనోడైతే ఏ కొండ మీదకో తీసుకెళ్లి అక్కడి నుంచి తోసేసి చేతులు దులుపుకుంటాడు. చంపడానికి ఇన్ని మార్గాలుండగా అన్నీ వదిలేసి నువ్వు ఆ పావును తీసుకొచ్చి ఇంట్లో వదలడం ఏంటో, అది కలిసి మీ ఆవిడ చావకుండా కాలు జారి పడితే నువ్వే హాస్పిటల్లో చేర్పించడం ఏంటో, అనాథలా వదిలేసినా అది మళ్ళీ కోలుకోవడం ఏంటో. నాకు ధైర్యం చెప్పి నువ్వు భయపడతావేంటి మాయా? దాని మొహంలో చావుకర కనిపిస్తోంది, ఇక బతకదు అని నువ్వేగా అన్నావు. అప్పుడు అలా అన్నాను, కానీ ఒకవేళ నిజంగా గాయత్రి బతికొస్తే? వస్తే తన్ని తరిమేస్తాను. అది సంతకాలు పెట్టిన డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆస్తంతా నాది. ఒకవేళ అది వచ్చినా నన్నేమీ చేయలేదు. గాయత్రి ఏం చేయలేదు సరే, ఒకవేళ వాళ్ళ బాబాయిని తీసుకొస్తే? వాళ్ళ బాబాయ్ ఏమైనా పెద్ద పుడింగా? అయినా నువ్వు మరీ పిచ్చిదానిలా ఆలోచిస్తున్నావే. వాళ్ళ బాబాయ్ వచ్చేంతవరకు ఇక్కడే కూర్చుంటామా ఏంటి? మొత్తం డబ్బంతా నా అకౌంట్లోకి డిపాజిట్ అయ్యాక ఎవరికి తెలియని చోటికి మన ఇద్దరం మాత్రమే చెక్కేస్తాం. అప్పుడు దాని బాబాయ్ కాదు కదా, చచ్చిన దాని బాబు కూడా మనల్ని పట్టుకోలేడు. అవును, నేను భయపడితే నువ్వు ధైర్యం చెప్పేదానివి, ఇప్పుడు నువ్వు భయపడుతున్నావేంటి? నేనెప్పుడు ధైర్యంగానే ఉన్నాను. నువ్వెంత ధైర్యంగా ఉన్నావో తెలుసుకోవడానికి కొంచెం భయం నటించాను. నువ్వు ఇలాగే ధైర్యంగా ఉండి చాలు.
వచ్చేసావా గాయత్రి? ఇప్పుడు నీకు బానే ఉంది కదా? నువ్వు నాకు దొక్కుతావో లేదో నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? అవును, హాస్పిటల్ వాళ్ళు రేపు కదా డిశ్చార్జ్ చేస్తా ఉన్నారు. అందుకే నీకోసం క్యారేజ్ తీసుకొద్దామని వచ్చాను. ఇంతలో నువ్వే వచ్చావు. మా దూర బంధువుల అమ్మాయి గాయత్రి. నువ్వు హాస్పిటల్లో ఉన్నావు కదా, నీ బాగోలు చూడ్డానికని తీసుకొచ్చాను. ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నావు, నీ క్యారేజ్ గురించి. ఎందుకండి ఇంకా నన్ను నమ్మించడానికి ప్రయత్నిస్తారు? మీకు కావాల్సింది నేను కాదు, నా ఆస్తే కదా. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మించిన గొప్ప ఆస్తి ఈ ప్రపంచంలో నాకు ఇంకేదీ లేదు. అలాంటి నా తల్లిదండ్రులే మీకోసం వదులుకున్నాను. ఈ ఆస్తిని వదులుకోలేనా? మీకు ఈ ఆస్తి కావాలని నన్ను అడుగుంటే నేను ఎప్పుడూ మీ చేతిలో పెట్టుండేదానండి. ఎందుకండి నన్ను నమ్మించి మోసం చేశారు? అది కాదు గాయత్రి. వద్దు, వద్దు, ఇంకేం చెప్పొద్దు. మీరేం చెప్పినా నేను నమ్మను. మిమ్మల్ని ఎంతగా నమ్మాను. మీ మీద నమ్మకంతో నా తల్లిదండ్రుల్ని వదులుకొని వచ్చాను. వాళ్ళ చావు కారణమయ్యాను. చివరకు మీ ఆయన మంచివాడు కాదమ్మా, నిన్ను చంపేస్తాడని మా బాబాయ్ చెప్పినా వినిపించుకోకుండా నా చెల్లెల్ని కూడా కాదనుకొని మిమ్మల్ని నమ్మి మీతో వచ్చాను. మిమ్మల్ని నమ్మి ఈ లోకంలో అన్నీ వదులుకున్నాను. కానీ ఈరోజు మీరు చేసిన నమ్మక ద్రోహానికి మీ మీద నాకు పూర్తిగా నమ్మకం చచ్చిపోయింది. ఈ రోజుతో నమ్మకం అనే పదం మీదే నమ్మకం పోయింది. అసలు నాకు జీవితం మీద నమ్మకం పోయింది. మీకు కావాల్సింది ఆస్తే కదా, ఆ ఆస్తితో మీరు సంతోషంగా ఉండండి. నేను వెళ్తాను, శాశ్వతంగా వెళ్ళిపోతాను. బహుశా నేను ఒక్కడి నుంచి వెళ్ళిపోతానేమో. ఇక నాకెవరున్నారు? ఎవరి కోసం బ్రతకాలి? ఏంటి ఫీల్ అవుతున్నావా? అవును, ఫీల్ అవుతున్నాను. నేను మోసగానని తెలిసి ఇలా వెళ్ళిపోతుందని ముందే తెలుసుంటే ఎప్పుడో బయటపడి ఉండేవాడిని కదా. అనవసరంగా ఇన్నాళ్ళు మంచివాళ్ళ నటించాను.
దీనికి ఆత్మాభిమానం ఎక్కువ అని తెలుసు కూడా నాకెందుకు ఈ ఐడియా రాలేదు? ఇప్పటికైనా మించిపోయిందేం లేదులే. ఈ దెబ్బకి ఏలారి కిందో రైలు కిందో పడి చేస్తుంది. మన చేతికి మట్టి అంటకుండా పని అయిపోతుంది. బంగారం లాంటి అవకాశం చేజారిపోయింది. అమ్మాయిని తీసుకెళ్లి నా కూతురు స్థానంలో ఉంచి నా భార్య మొహంలో సంతోషం నింపుదామనుకున్నాను. ఎంత ఆశపడ్డానో అంత నిరాశే మిగిలింది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడని వెతకాలి? ఎలా పట్టుకోవాలి? ఎలా? నీకేం కాలేదు కదా? సడన్ బ్రేక్ వేశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత ప్రమాదం జరిగి ఉండేది. ఎందుకింత పనిచేసావమ్మా? చావడానికి డాక్టర్. చావడానికి? మీరు ఆపరేషన్ చేయకుండా వదిలేస్తుంటే అప్పుడే చచ్చుండేదాన్ని. ఏ సమస్య ఉండేది కాదు. అప్పుడు చావకుండా బ్రతికించారు. ఇప్పుడు నన్ను చావరించి అడ్డుకున్నారు. నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. కానీ అప్పుడు ఇప్పుడు నిన్ను కాపాడే అవకాశం ఆ భగవంతుడు నాకే కల్పించాడు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అయినా నీకు చనిపోవాల్సినంత కష్టమే వచ్చిందమ్మా. నన్ను నాన్న అని పిలవమని అడిగాను. నీ బాధ ఏంటో నాతో చెప్పమ్మా. 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 ఊరుకోమ్మా. ఊరుకో. పద. చెప్పండి, ఇంకా నేను బ్రతికుండడం అవసరమా? నీ బాధ నాకు అర్థమైందమ్మా. నీలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు కలగకూడదు. కానీ చావే అన్నిటికీ పరిష్కారం కాదు. ఇప్పుడు నేను బ్రతికేం సాధించాలి? ఎవరి కోసం బ్రతకాలి?
ఎందుకు బ్రతకాలి? ఎవరి మీదైతే అన్ని ఆశలు పెట్టుకొని నా వాళ్ళందరినీ వదులుకొని వచ్చాను, అతనే ఈరోజు నన్ను మోసం చేశాడు. ఒక మోసగాడిని నమ్మి నా కన్న తల్లిదండ్రుల్ని శాశ్వతంగా దూరం చేసుకున్నాను. వాళ్ళ చావు కారణమయ్యాను. ఇక నాకు బ్రతికే అర్హత లేదు డాక్టర్. అర్హతలు నిర్ణయించాల్సింది మనం కాదమ్మా, పైనున్న ఆ భగవంతుడు. నీ కారణంగా నీ తల్లిదండ్రులు దూరం అయ్యారని నువ్వు బాధపడుతున్నావు, కానీ నిన్ను వేరే తల్లిదండ్రుల దగ్గరికి చేర్చడానికి ఆ భగవంతుడు నీ తల్లిదండ్రులను దూరం చేశాడేమో. అచ్చం నీలాగే మీ ఇద్దరిని పక్కపక్కన పెడితే నేను కూడా గుర్తుపట్టలేను తెలుసా. నీలాగే నా కూతురు కూడా అమ్మా నాన్నల్ని కాదని ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది. అమెరికాలో జరిగిన ఒక యాక్సిడెంట్లో మమ్మల్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయింది. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి